వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. జూబ్లీ హిల్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ 2 స్టేట్స్. గతంలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేసిన బై ఎలక్షన్స్ బోలెడు. కానీ జూబ్లీ హిల్స్ వాటన్నిటికంటే మరింత ఆసక్తికరం. ఎందుకని? ఈ సెగ్మెంట్లో జరుగుతున్న రాజకీయం అలాంటిది కాబట్టి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్ని అంశాలు తెరపైకి వస్తాయో అవన్నీ ఒక్క జూబ్లీ హిల్స్లోనే కనిపిస్తున్నాయి. వస్తే ఎంత పోతే ఎంత అని ఏ ఒక్కరూ అనుకోని ఒక స్పెషల్ సెగ్మెంట్ ఇది. భవిష్యత్ తెలంగాణ రాజకీయాలని మలుపు తిప్పే ఎన్నిక ఇది. ఇంతకీ ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నాయి పార్టీలు? ఎందుకని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అంత ప్రత్యేకంగా కనిపిస్తోంది? ఆ ఫుల్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ప్రభుత్వ పనితీరుకు, ప్రతిపక్ష పాత్రకు జూబ్లీ హిల్స్ ఒక లిట్మస్ టెస్ట్. ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అనే కన్ఫ్యూజన్ అక్కర్లేదు. నవంబర్ 14 వచ్చే రిజల్ట్ పబ్లిక్ పల్స్ ఏంటో చెప్పబోతోంది. రాష్ట్ర ప్రజానీకానికి జూబ్లీ హిల్స్ ఎన్నికని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్న ఏపీ ప్రజలకి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో ఒక క్లారిటీ ఇవ్వబోతోంది. అందుకే కాబోలు గతంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడని ఒక కొత్త ఎన్నికల వ్యూహం కనిపిస్తోంది ఇప్పుడు. ఒక కన్నీటి చుక్క రాజకీయ అవతారం తీసుకుంటుందని ఊహించారా ఎప్పుడైనా? నా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. జూబ్లీ హిల్స్ లో చూడొచ్చు, భర్త ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గంలో తానే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదన్న బాధో ఏమో కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు మాగంటి సునీత. గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. బట్ కాంగ్రెస్ పార్టీ ఇదే సీన్ ని మరోలా టర్న్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతతో కన్నీళ్లు పెట్టిస్తోంది చూడండంటూ ప్రచారం చేసింది. అందులోనూ స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కౌంటర్లు వేయడంతో ఈ ఇష్యూ స్టేట్ వైడ్ టాపిక్ అయింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు మళ్లీ దోపిడీ చేయడానికి కన్నీళ్లను కూడా వదిలిపెట్టడం లేదని ప్రచారం మొదలుపెట్టారు. మాగంటి సునీత కన్నీళ్లతో జూబ్లీ హిల్స్ సీటు గెలవాలనుకుంటున్నారని డైరెక్ట్ అటాక్ కి దిగారు కాంగ్రెస్ మంత్రులు. ఒక ఆడకూతురు కన్నీరు పెట్టమని చెప్పి కన్నీరుతోటి కూడా అధికారాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలంటే మీ ఆటలు సాగమని చెప్పి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పరిపాలన చూసాం. ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా తీరే పరిస్థితి లేదు. సునీత అంటే తమకు సానుభూతి ఉంది అని అంటూనే మైక్ పట్టుకుని కార్యకర్తల ముందు ఏడవటమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక రకంగా మహిళని ఏడిపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారనే సెన్స్ లో బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సురిచక్కని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఏడిపించి మైకుల ముందట ఏడుచుకుంటా పోతున్నారు. ఏడుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పుడే చెప్తుంది వెన్నెలెక్క. గద్దారన్న బిడ్డ గద్దారన్న చనిపోయిన తర్వాత కంటోన్మెంట్లో ఫోన్ చేసింది, ఏడిసిందా? ఇది ఎక్కడ రాజకీయం? అందుకే ఇవాళ మీ అందరికీ తెలుసు ఇంకొకటి జూబ్లీ హిల్స్లా మాగంటి నేను చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా చెడు మాట్లాడారు. కానీ ఆయన నడిపిన బుల్డోజర్లు, ఆయన పెట్టిన కేసులు, ఆయన పెట్టినంత వేధింపులు ఇంకెవరైనా చేసిరాని సందర్భంగా అడుగుతా ఉన్నా. భావోద్వేగంపై విమర్శలా అంటూ కౌంటర్ అటాక్ కి దిగింది బీఆర్ఎస్. చివరికి ఆవేదనని కూడా రాజకీయ కోణం నుంచి చూడగలుగుతున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అంటూ గట్టిగానే గళం విప్పింది ఆ పార్టీ. మరోవైపు మాగంటి సునీత కుమార్తెపై కూడా ఈసీ కేసు ఫైల్ చేసింది. దీనిపైన రాజకీయం రగులుతోంది. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. ఇక మరి
కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి, మోసపోతే గోసపడతారు. ఎన్నికలను టర్న్ చేయడానికి ఒక్క టాపిక్ చాలు. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేసిన ఒక్క కామెంట్ ఆ ఎన్నిక స్వరూపాన్నే మార్చేసింది. ఎస్, 36,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నానన్న డైలాగ్ చుట్టూ ఆ ఉప ఎన్నిక తిరిగింది. మిగిలిన పార్టీలకు అదే అస్త్రంగా మారింది. బట్ దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ లో ఒక్క కన్నీటి బొట్టు ఎలక్షన్ టాపిక్ అయింది. దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ప్రయోగిస్తోంది. ఈ ఒక్క అంశం తెరపైకి రావడంతో బీఆర్ఎస్ నేతలు సైతం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. భర్తని పోగొట్టుకున్న మహిళ కన్నీరు పెట్టుకుంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు చేసే కామెంట్స్ ఇవేనా అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. మాగంటి సునీతని అవమానించటమే అని తేల్చేసింది బీఆర్ఎస్. దీనికి బాధ్యులు మంత్రులు తుమ్మల, పొన్నం అంటూ నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కన్నీళ్లు తెచ్చుకుంటే డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు. అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. జూబ్లీహిల్స్ ని గెలిచి తీరాల్సిందే. ఇది మంత్రులకు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్. ఇందుకోసం వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఇక ఫామ్ హౌస్ నుంచే ప్రతివ్యూహాలు రచిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి అనే దానిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్లో బలాల మోహరింపుపై ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే జూబ్లీహిల్స్ అడ్రస్ చెప్తారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపిస్తారు అని అడిగితే కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్ అనే సమాధానమే వస్తోంది. బీజేపీ ముఖ్య నేతలందరూ జూబ్లీహిల్స్నే ఇప్పుడు టెంపరీ అడ్రస్గా మార్చేసుకున్నారు. అంత పోటాపోటీగా నడుస్తోంది జూబ్లీహిల్స్ రాజకీయం. బాప్రే, ఇదేం ఎలక్షన్ అనిపిస్తోంది పార్టీల వ్యూహాలు చూస్తే. అధికార పార్టీ తనకున్న అడ్వాంటేజ్ మొత్తాన్ని వాడుతోంది. ప్రతి డివిజన్ లో కార్పొరేషన్ చైర్మన్లను దింపింది. మొత్తం 19 మందికి జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించింది. ఈ ఒక్క నియోజకవర్గానికి 3 మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించింది. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా మంత్రులు సైతం నియోజకవర్గ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. వీళ్ళందరికీ తోడుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ బస్తీబాట పేరుతో ప్రచారం మొదలైపోయింది. దీన్ని మరింత స్పీడప్ చేయబోతున్నారు. ఇక మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జిమే. ఒక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికని ఏఐసిసి ఇన్ఛార్జ్ దగ్గరుండి మరీ పరిశీలించటం, అది కూడా బూత్ లెవెల్లో పార్టీ కార్యక్రమాలను, ప్రచార సరళిని అబ్జర్వ్ చేయటం గతంలో ఎన్నడూ లేదు. और ये चुनाव नवीन यादव जी का चुनाव नहीं है, ये चुनाव आपका और हमका, हम सबका है। वो हमारे प्रत्याशी, हम सब भी प्रत्याशी हैं। हम सबको प्रत्याशी बनकर ये चुनाव लड़ना है। जो पोलिंग बूथ के साथियों ने अगर तय कर लिया तो हमको जीतने से कोई नहीं रोक सकता। कांग्रेस पार्टी वो पार्टी है कि 150 साल जिन लोगों का शासन था उनको भी हमने यहाँ से भगा दिया। तो ऐसे में हम किसी के आगे डरने वाले नहीं हैं। ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 1-2 చోట్ల రోడ్ షో చేసినా ఆశ్చర్యం లేదు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే అని అల్టిమేటం ఇచ్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ కూడా అంతే స్ట్రాటజీ అప్లై చేస్తోంది. సానుభూతి ఉన్నా సరే కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ కోల్పోయింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చింది. ఇంకోసారి అలా జరగకుండా వ్యూహాత్మకంగా వెళుతోంది గులాబీ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ అయితే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగమే కేటీఆర్, హరీష్ రావు ప్రచారం. గతంలో తెలంగాణలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. వాటిల్లో అయితే కేటీఆర్ లేదా హరీష్ రావు మాత్రమే కనిపించేవారు. గెలుపోటములకి బాధ్యత తీసుకున్నారు. బట్ జూబ్లీహిల్స్ విషయంలో మాత్రం ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ అండ్ హరీష్ పూర్తి స్థాయిలో ఫీల్డ్ లోకి దిగారు కూడా. ఎంతవరకు నిజమో గానీ కేసీఆర్ స్వయంగా ప్రచారం చేయబోతున్నారట. సరిగ్గా దీపావళికి ముందు
19వ తేదీన భారీ రోడ్ షో ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఆ రోడ్ షోకి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ లో సరికొత్త జోష్ కనిపించడం ఖాయం. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కనిపించలేదు కేసీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఒక కామెంట్ ని పర్టికులర్ గా చెప్పుకోవాలి. కేసీఆర్ రీఎంట్రీకి ఇదే తొలి మెట్టు అని కామెంట్ చేశారు. గులాబీ దండు జైత్ర యాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలవుతుంది అన్నారు. ఈ డైలాగ్ కేసీఆర్ పునరాగమనానికి నాంది అంటున్నారు. పైగా మాగంటి సునీతకు బీఫామ్ ఇస్తున్న ఫోటోలు, వీడియోలను ప్రత్యేకంగా రిలీజ్ చేసింది పార్టీ. అంటే దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండదండలతో ఉందని చెప్పే ప్రయత్నం అది. పార్టీ అధినేతగా కేసీఆర్ స్వయంగా ఎన్నికల ఖర్చు కోసం చెక్ కూడా ఇచ్చారు. అంటే ఎన్నికని బీఆర్ఎస్ ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుందో చెప్పక్కర్లేదు. ఇక బీజేపీ అయితే సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలిచిన ఎంపీ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒకటి. అందుకే మిగతా బీజేపీ నాయకుల కంటే కిషన్ రెడ్డి కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈ ఎన్నికపై. ఇక బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాక రామచంద్రరావు ఫేస్ చేస్తున్న మొదటి ఎన్నిక ఇది. అందుకే పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను రంగంలోకి దించుతున్నారు. అధికారం కాంగ్రెస్ కున్న బలం, క్యాడర్, ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కున్న బలం, సిటీలో కలిసొచ్చే పరిస్థితులు మోదీ మేనియా బీజేపీకున్న బలం. బట్ ప్రజాభిప్రాయమే ఇక్కడ అంతిమం. అందుకే ఇచ్చిన పథకాలను ప్రచారం చేస్తూ దూసుకెడుతోంది కాంగ్రెస్. 6 గ్యారంటీలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. అధికార ప్రతిపక్షాలు రెండూ ఫెయిలే, తామే ప్రత్యామ్నాయం అంటూ క్యాంపెయిన్ చేస్తోంది బీజేపీ. ఇంతకీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది? ఓట్ షోర్ పాలిటిక్స్ ఇంత త్వరగా తెలంగాణలో కనిపిస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. జూబ్లీ హిల్స్ పరీక్ష ఈ అంశాన్ని పరిచయం చేసింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లతో గెలిచే ప్రయత్నం జరుగుతోందంటూ సరికొత్త చర్చకి తెరతీసింది బీఆర్ఎస్. ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఏ ఇంట్లో ఎన్నెన్ని ఓట్లున్నాయో లెక్కలు చెబుతూ ఈ అంశాన్ని ఫోకస్ లోకి తీసుకొచ్చింది గులాబీ పార్టీ. 2023లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి 23,000 ఓట్లు ఎలా పెరిగాయి అన్నది బీఆర్ఎస్ ప్రశ్న. కేవలం ఓట్ల లెక్కలతో ఊరుకోకుండా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కి కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే ఎన్నికల అధికారులు మాత్రం లిస్ట్ నుంచి 12,000 మందిని తొలగించామని చెప్పారు. మరి 12,000 మందిని తీసేస్తే 23,000 ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు కేటీఆర్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ పై సెపరేట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఒక అటెన్షన్ ని క్రియేట్ చేశారు. ఒకే ఇంటి నంబర్ పై 43 ఓట్లు, ఒకే ఇంట్లో 23 ఓట్లు, ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో 32 ఓట్లు, సెప్టెంబర్ 2న ఒకే రోజు 1000 ఓట్లు ఎలా చేర్పించారు అంటూ లాజికల్ కాంటెంట్ తో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం జూబ్లీ హిల్స్ లో కొత్తగా ఓటర్ల నమోదు జరగలేదనేది కాంగ్రెస్ వాదన. ఆ లెక్కన ఆ 23,000 ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందువే అని చెప్తోంది కాంగ్రెస్. అంటే కేటీఆర్ చెబుతున్న బోగస్ ఓట్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేర్పించినవే అనేది కాంగ్రెస్ ఇస్తున్న కౌంటర్. రాజకీయం అన్నాక అందులోనూ ఎన్నికలప్పుడు ఇలాంటి ఆరోపణలు కామన్, విమర్శలు వెరీ కామన్. అంతిమంగా గ్రౌండ్ లో ఎలాంటి పోరాటం చేస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీల అభ్యర్థుల బలాబలాలు కూడా గెలుపోటముల్ని నిర్దేశిస్తాయి. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకున్న కామన్ పాయింట్, ముగ్గురు లోకలే. సో నాన్ లోకల్ అనే అస్త్రం సంధించే అవకాశమే లేదు. ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా బరిలోకి దింపాయి పార్టీలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. సో ఆ సింపతి వర్కౌట్ కావచ్చు. ఒక్క ఛాన్స్ అనే స్లోగన్ పనిచేయొచ్చు. పైగా ఇక్కడ బీసీలు, మైనారిటీలు విజేతల్ని నిర్ణయించబోతున్నారు. అందుకే అన్ని లెక్కలు వేసుకునే బీసీ అభ్యర్థిని దింపింది కాంగ్రెస్. పైగా 2023లో నవీన్ యాదవ్ పోటీ చేసింది ఎంఐఎం నుంచి. సో ఇటు బీసీ, అటు మైనారిటీ ఓటర్లు తన వెనకే ఉంటారు అని నమ్ముతున్నారు నవీన్ యాదవ్. ఇక మాగంటి సునీత, ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. అందులోనూ మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా జరుగుతున్న ఎన్నిక. ఆ సానుభూతి పవనాలు గట్టిగానే వీస్తాయని నమ్ముతోంది బీఆర్ఎస్. నియోజకవర్గంలోని బస్తీల్లో మహిళా ఓటర్లు ఎక్కువ. అందుకే ఆ ఓటర్లే టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు. మాగంటి సునీత కుమార్తెలు బస్తీల్లో పర్యటిస్తున్నారు. కేవలం మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని మాత్రమే స్మరిస్తూ ప్రచారం చేస్తున్నారు. పైగా కేటీఆర్ అన్ని తానే వెనకుండి నడిపిస్తున్నారు. హరీష్ రావు కూడా తన వ్యూహాన్ని గట్టిగానే అమలు చేస్తున్నారు. ఇది మాగంటి సునీతకి కలిసొస్తున్న బలం. ఇక లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 25,000 ఓట్లు సాధించారు.
పైగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు అని ప్రచారం జరుగుతోంది. అందుకే కిషన్ రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ దీపక్ రెడ్డి విజయానికి కష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా మోదీ మేనియా ఉండడం, ఇది సిటీ సెగ్మెంట్ అవ్వడం బీజేపీకి కలిసొస్తుంది అంటున్నారు. అయితే జూబ్లీ హిల్స్ లో అభ్యర్థుల వ్యక్తిగత బలాబలాలకు తోడు పార్టీ బలాలు కూడా విజేతని నిర్ణయిస్తాయి. కాంగ్రెస్ చెప్పుకుంటున్న బలం తాము అమలు చేసిన పథకాలే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వీటన్నింటినీ ఇంటింటా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ కి తోడు ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్ కి కలిసి రానుంది. కనీసం 1,25,000 మైనారిటీ ఓటర్లున్నారు అక్కడ. సో ఎంఐఎం సపోర్ట్ తో మేజర్ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయంటోంది అధికార పార్టీ. కాకపోతే గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం విడిగా పోటీ చేసింది. అయినా సరే బీఆర్ఎస్ గెలిచింది. ఈ లెక్కన మైనారిటీ ఓటర్లు తమ వెనకే ఉన్నారనేది బీఆర్ఎస్ వాదన. మాగంటి గోపీనాథ్ గెలిచింది టీడీపీలోనే అయినా ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు వచ్చారు. అప్పటి నుంచి ఎవరైతే మాగంటి ఫ్యామిలీ వెనక నడుస్తున్నారో ఇప్పటికీ వాళ్లే అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ వెంటే నడిచారు. సో ఏ రకంగా చూసినా మాగంటి వర్గం ఓటర్లు ఇప్పటికీ ఆ ఫ్యామిలీతోనే, ఆ పార్టీతోనే ఉన్నారని నమ్ముతోంది బీఆర్ఎస్. తెలంగాణలో ఎవరితోనూ పొత్తు లేకపోయినా ఏపీలో కూటమి సర్కారున్న నేపథ్యంలో ఆంధ్ర ఓటర్లు బీజేపీ వైపే ఉంటారని భావిస్తోంది ఆ పార్టీ. టీడీపీ సానుభూతి పరులతో పాటు జనసేన అభిమానులు కూడా బీజేపీకి అండగా నిలుస్తారని నమ్ముతోంది. సో ఇప్పటి వరకు మాగంటి ఫ్యామిలీపై ఉన్న అభిమానంతో కావచ్చు, లేదా తెలంగాణలో టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం కారణం కావచ్చు, వాళ్లంతా మాగంటి వెంట నడిచారు. ఇప్పుడు ఆ ఓటర్లు టీడీపీ, జనసేన కారణంగా బీజేపీ వైపు వస్తారు అనే ఒపీనియన్ బీజేపీలో కనిపిస్తోంది. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మైనారిటీ ఓట్లు చీలి అది బీజేపీకి కలిసి వస్తుందని నమ్ముతోంది. ఓవరాల్ గా మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు.